తెలుగు డిజిటల్ మీడియా రంగంలో రాజకీయ విశ్లేషణల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారిపై తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వర్ గారి నిష్పాక్షికతను, ఆయన ప్రత్యేకతను ప్రశ్నిస్తూ ఆర్కే రాసిన ఆర్టికల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. అయితే ఈ విమర్శలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఎక్కడా తగ్గకుండా పాయింట్ల వారీగా ఆర్కే గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఘాటుగా స్పందించారు. అసలు రాధాకృష్ణ చేసిన ఆరోపణలేంటి, వాటికి నాగేశ్వర్ గారు ఇచ్చిన లెఫ్ట్ అండ్ రైట్ కౌంటర్లేంటి, జర్నలిజం ముసుగులో జరుగుతోన్న ఈ అసలు రాజకీయం ఏంటో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. రాధాకృష్ణ తన ఆర్టికల్లో లేవనెత్తిన మొదటి పాయింట్, ప్రొఫెసర్ నాగేశ్వర్ సిపిఎం సానుభూతి పరుడు. దీనిపై నాగేశ్వర్ గారు వేసిన పంచ్ మామూలుగా లేదు. నేను ఎవరో చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు, 40 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు నన్ను చూస్తున్నారు అని చెప్తూనే అసలు జాకీలు పెట్టే రాజకీయం ఎక్కడుందో బయట పెట్టారు. గతంలో వైసీపీ శ్రేణులు నాగేశ్వర్ గారికి తమ పార్టీ కండువా వేసి అధికారిక సోషల్ మీడియా పేజీల్లో పెట్టినప్పుడు ఇదే రాధాకృష్ణ ఎందుకు నోరు మెదపలేదు? ఆయన వైసీపీ కాదు సిపిఎం అని అప్పుడు ఎందుకు ఖండించలేదు? ఇవాళ కూటమి అధికారంలోకి రాగానే కమ్యూనిస్టు ముద్ర వేసి ఒక విపరీతమైన రాజకీయ కోణాన్ని తెరపైకి తేవడం వెనుక ఉన్న మౌనం దేనికి సంకేతం? జర్నలిజంలో కొన్నిసార్లు మౌనం కూడా చాలా బిగ్గరగా సంకేతాలనిస్తుందని నాగేశ్వర్ గారు ఆర్కే ద్వంద్వ నీతిని ఎండగట్టారు. నాగేశ్వర్ గారు సిపిఎం సానుభూతి పరుడు అని చెప్పటమే కాకుండా ఆర్కే మరో ఊహాగానాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీలో సిపిఎం పార్టీ వైసీపీకి పరోక్షంగా దగ్గరవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయంటూ రాశారు. దీనికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చరిత్రను గుర్తు చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడూ రహస్యంగానో పరోక్షంగానో పొత్తులు పెట్టుకోవు, వారు ఏ నిర్ణయం తీసుకున్నా బహిరంగంగానే చెప్తారు. 2004లో కాంగ్రెస్ తో, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ప్రత్యక్షంగానే వ్యవహరించారు. 2004లో కాంగ్రెస్ పైనే గెలిచిన 60 మంది కమ్యూనిస్ట్ ఎంపీలు బీజేపీ అధికారంలోకి రాకూడదనే ఏకైక రాజకీయ విధానంతో కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. అంతటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కమ్యూనిస్టులపై నా వ్యాఖ్యానాలను అడ్డుపెట్టుకుని కొత్త పొత్తులను ఊహించడం కేవలం ఆర్కే కల్పిత రాజకీయ వ్యాఖ్యానమే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో నాగేశ్వర్ గారు తన ప్రత్యేకతను కోల్పోయారని ఆర్కే ఆవేదన వ్యక్తం చేయటంపై ప్రొఫెసర్ నవ్వుతూ స్పందించారు. ఇప్పటికైనా నాకు ఒక ప్రత్యేకత ఉందని ఒప్పుకున్నందుకు సంతోషం అంటూనే కొందరు రాజకీయ నేతలు, మీడియా విశ్లేషకులు కావాలనే తనను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో కూడా 2 ప్రాంతాల ప్రజల ప్రేమాభిమానాలను పొందిన వ్యక్తి నాగేశ్వర్. ఒక వివాదంతోనో, కొంతమంది కావాలని చేసే సోషల్ మీడియా ప్రచారంతోనో ఆ ప్రత్యేకత పోదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటంలో పాల్గొన్నప్పుడు తాను అక్కడ ఎమ్మెల్యేనో, ఎంపీనో కావాలని అనుకోలేదు. కేజీ బేసిన్ గ్యాస్ నిక్షేపాలు ఏపీ ప్రజలకే దక్కాలని 20 ఏళ్ల క్రితమే పోరాడారు. పోలవరం ముంపు బాధితుల కోసం విశాఖ అడవుల్లో ఆదివాసీ మహిళలపై అన్యాయం జరిగినప్పుడు శాసన మండలిలో గొంతెత్తారు. నా స్వార్థం లేని 40 ఏళ్ల కృషిని ఏ శక్తులు ప్రజల నుంచి దూరం చెయ్యలేవని స్పష్టం చేశారు. ఇక్కడే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏపీ ప్రజల పక్షాన నిలబడతామని చెప్పుకునే మీడియా సంస్థలకు, రాజకీయ నాయకులకు అద్దం పట్టేలా కొన్ని ప్రశ్నలు వేశారు. ఏపీకి రైల్వే జోన్ ఇచ్చినట్టే ఇచ్చి లాభదాయకమైన కిరాండల్ లైన్ ను ఒరిస్సాకు కట్టబెట్టినప్పుడు ఉత్తరాంధ్రకు నష్టం జరుగుతుందని ప్రశ్నించింది నాగేశ్వర్. అప్పుడు ఈ పెద్ద మీడియా సంస్థలు ఎందుకు నోరు మెదపలేదు? మచిలీపట్నం, పామర్రు ప్రాంతాల్లోని విలువైన ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలను వేదాంత లాంటి వివాదాస్పద కంపెనీకి దారాదత్తం చేస్తుంటే ప్రశ్నించింది నాగేశ్వర్. తాజాగా ప్రకాశం జిల్లాలోని ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్ కు ఇవ్వకుండా జిందాల్ అనే ప్రైవేట్ కంపెనీకి కట్టబెడుతుంటే ఏపీ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నాయకులు, మీడియా సంస్థలు ఎందుకు మౌనంగా ఉండిపోయాయి? వీటన్నింటినీ ప్రశ్నించే నాగేశ్వర్ నిష్పాక్షికతపై అనుమానాలు రేకెత్తించేవారు ఓడిపోక తప్పదని హెచ్చరించారు. ఇక ఈ వివాదంలో నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పారంటూ ఆర్కే రాసిన దాన్ని నాగేశ్వర్ గారు పూర్తిగా ఖండించారు. నేనెక్కడ సారీ చెప్పలేదు, నన్ను సారీ చెప్పమని జనసేన కూడా అడగలేదు అని క్లారిటీ ఇచ్చారు. జనసేన నేత నాదెళ్ల మనోహర్ గారు ఎంతో గౌరవప్రదంగా విజ్ఞప్తి చేసినప్పుడు ఆ పార్టీ పట్ల ఉన్న గౌరవంతో నా వ్యాఖ్యానాలను ఉపసంహరించుకున్నాను తప్ప క్షమాపణ చెప్పలేదు. నేను ఉపసంహరించుకున్న కొద్ది నిమిషాల్లోనే జనసేన అధికారికంగా స్పందిస్తూ నాగేశ్వర్ గారిపై ఎవరూ మాట్లాడకూడదని తమ క్యాడర్ కు స్టేట్మెంట్ ఇచ్చింది. అయినా కూడా కూటమికి చెందిన కొన్ని రాజకీయ శక్తులు నాపై సోషల్ మీడియాలో దాడి ఎందుకు చేయించాయి? జనసేన విజ్ఞప్తిని కూడా ఖాతరు చేయకుండా అటాక్ చేసింది ఎవరు అన్న విషయాలను రాధాకృష్ణ తన జర్నలిజంలో ఎందుకు శోధించలేదు అని నిలదీశారు.
చివరిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సాటి జర్నలిస్ట్ గా రాధాకృష్ణ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తనపై అక్రమ క్రిమినల్ కేసులు పెట్టి అల్లర్లు సృష్టించాడని, కులచిచ్చు పెట్టాడని సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోలింగ్ చేస్తుంటే పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి గొప్పలు మాట్లాడే రాధాకృష్ణ ఒక్క మాట కూడా ఖండించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. పైగా తన సొంత టీవీ ఛానళ్లలో యాంకర్లను ప్రోత్సహిస్తూ తన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా డిబేట్లు పెట్టించటం ఏ జర్నలిజం సాంప్రదాయమో రాధాకృష్ణ గారే సెలవియ్యాలని ఘాటుగా ముగించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మీడియాను అడ్డు పెట్టుకుని టీడీపీకి జాకీలు పెట్టేలా విశ్లేషణలు చేస్తూ నిజాయితీగా మాట్లాడే మేధావులపై బురద జల్లే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఈ స్ట్రాంగ్ కౌంటర్ పై మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.